ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. నియోజకవర్గంలో జాతీయత, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని, అధికారులు, పోలీసులు బదిలీల్లో పైరవీలకు తావులేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామని సీఎం అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలని, పార్టీ ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. జనవరి 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే కైట్ అండ్ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు, సంబంధిత మంత్రి భేటీ అయ్యారు. కైట్ ప్లేయర్లు రకరకాల పతంగులు తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే గాలిపటాల పండుగ ఏర్పాట్లను చర్చించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనమైన ఆతిథ్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భవిష్యత్తులో ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు అందజేయాలని ప్రతినిధులను కోరారు. అనంతరం సెక్రటరియట్ మీడియా పాయింట్లు మంత్రి జూపల్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్ నెలవుగా మారిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 16 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్తో పాటు వివిధ రాష్ట్రాల కైట్ ప్లేయర్స్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. వివిధ రకాల రంగుల పతంగులను ఎగరవేస్తారని అన్నారు. ఈ నెల 13వ తారీఖున 13, 14, 15 3 రోజులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాదులో పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగ అంటే మనకందరికి తెలుసు, ఒక రాష్ట్రం మొత్తంలో, రాష్ట్రం కాదు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, మొత్తం దేశంలో కూడా సంక్రాంతి పండుగ పెద్ద జరుపుకుంటాం. అంటే సంతోషకరమైన సందర్భంలో, పంటలు ఇంటికి వస్తున్న సందర్భంలో ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటా ఉన్నారు. మేము చిన్నప్పుడు కూడా అందరూ కూడా గాలిపటాలు ఎగిరేసినాం, మీరందరూ కూడా ఎగిరేసి ఉంటారు. అంటే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయము, పండుగలు, కళలు ఇవన్నీ కూడా వాటి మళ్ళీ మరుగున పడకుండా జ్ఞప్తికి చేసుకోవడం కోసం ఒకటి. రెండవది, హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. మనం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు వీటన్నిటి కూడా నెమరేసుకునే కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించుకున్నారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైన సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
సమీప ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీలోని నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోటీ లేదని, మూడోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి రావాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ, మౌలిక వసతులు కల్పన అద్భుతంగా జరిగిందన్నారని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నూతన భారతాన్ని నిర్మించారని, దీంతో ప్రపంచంలో దేశఖ్యాతి పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని కట్టడి చేశారని తెలిపారు. పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ను మోదీ ప్రపంచానికి అందించారని కిషన్ రెడ్డి అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మానుకొండూరు నియోజకవర్గంలోని కొండపలక ఎంపీటీసీ బీజేపీ కార్యకర్త గుర్రాల వెంకట్రెడ్డి నివాసానికి వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్తో శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితిపై ఆరా తీశారు. వారితో కలిసి టీ తాగారు. కరీంనగర్ స్పెషల్ అయిన సర్వపిండిని బండి సంజయ్తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరగించారు. సర్వపిండి చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇచ్చే కోర్సుల పర్మిషన్ను 3 ఏళ్లు పెంచినట్లుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ అభయ్ జేరే తెలిపారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వివిధ కళాశాలల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బీబీఏ, బీఎంఎస్, బీసీఏ కళాశాలలకు కూడా పర్మిషన్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందని అభయ్ జేరే తెలిపారు. ఈ కళాశాల పర్మిషన్స్ అందరికీ ఇలాంటి నిబంధనలు ఉంటాయో వీరికి కూడా అవే వర్తిస్తాయన్నారు. ఏఐసిటి ఈ అప్రూవల్లో ఉండే కష్టాలను తొలగించడానికి ఈ వర్క్ షాప్ ను నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్ అన్నారు. స్టాక్ హోల్డర్స్ కు ఇంత పెద్ద వర్క్ షాపు కాకుండా ప్రతి జిల్లా కేంద్రాల్లో 40 నుంచి 50 మందికి మించకుండా నిర్వహించాలి. అప్పుడు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి సులభం అవుతుందని తెలిపారు. ఏఐసిటి ఒక వర్క్ షాప్ అంటే ఈ స్టేక్ హోల్డర్స్, కాలేజెస్ వాళ్ళు కానీ, యూనివర్సిటీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ ప్రాసెస్లో ఉండే కష్ట సుఖాలు, దానిలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామనే దానికి ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసిటీ నుండి వచ్చే అప్రూవల్స్లో ఉండే సాధక బాధకాలకు చర్చించి తర్వాత దానిలో ఉండే ఇబ్బందులు తొలగించాలనేది మొట్టమొదటి ప్రయత్నంగా మేము చేయాలని నేను చాలా సూచించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఇంత పెద్ద మీటింగ్లో కాకుండా స్టేక్ హోల్డర్స్తో చిన్న మీటింగ్ వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, ప్రతి జిల్లా కేంద్రంలో అయినా ఏదో పద్ధతిలో 40-50 మందికి మించకుండా వచ్చి మీటింగ్స్ అయితే ప్రతి కాలేజ్ నుండి వాళ్ళ ఇబ్బందులు చెప్తారు. అట్లా మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్న దగ్గర ఏఐసిటీ నుండి ఏదైనా మార్పు చేసుకోవాల్సి చేయాలా, లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం తేడా రాకుండా తప్పు చేసే మేనేజ్మెంట్ శిక్షిస్తూ మంచి చేసే వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ లాగా చేయాలనే సూచన మనం చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా కోర్సెస్కి వాళ్ళు కొన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని మన తెలంగాణ వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తెలంగాణ కానీ తెలంగాణ ఈజ్ ఫర్ టెక్నాలజీ అనే పద్ధతిలో మన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి పూర్తి స్థాయిలో బెనిఫిట్ అయ్యే విధంగా ఏఐసిటీతో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. సో ఏఐసిటీతో కంప్లీట్గా పయనిస్తూనే క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా వాళ్ళతో పయనిస్తూ, బట్ ఎట్ ది సేమ్ టైం మన ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏఐసిటీ అప్రూవల్స్ విషయంలో ఉన్నా కూడా దానికి ఎప్పటికప్పుడు ఆన్సర్స్ కనుక్కునే ఉద్దేశంలో ఉన్నా. సో ఇటు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. అయోధ్య శ్రీ రామజన్మభూమి ప్రథమ పూజిత అక్షింతలు స్వీకరించే కార్యక్రమంలో భాగంగా గడ్డెనరం డివిజన్లో జరిగింది. కమలానగర్ కాలనీ మహిళలు హిందూ బంధువుల నుండి
స్వామివారి అక్షింతలు వారి కాలనీకి తీసుకుని వెళ్లడం జరిగింది. తదుపరి కాలనీలో ప్రతి ఇంటికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పూజిత అక్షింతలు అందజేస్తున్నారు. కాలనీలో ఇంటి యజమానులు రెండెల్ పోర్షన్ వారు పల్లెంలో కొన్ని అక్షింతలు తీసుకుని స్వాగతిస్తూ అయోధ్య ప్రథమ పూజిత అక్షింతలను అందజేశారు. నిత్యావసరాల్లో ఫోన్ ఒక భాగంగా మారిందని సినీ కథానాయిక అనన్య అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని హ్యాపీ మొబైల్స్ షోరూంలో రెడ్మీ నోట్ 30 ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనన్యతో పాటు హ్యాపీ షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతికత అందుబాటులో రావడం ఎంతో అదే తక్కువ ధరలోని అద్భుతమైన పనులు అందుబాటులోకి వస్తాయని అనన్య అన్నారు. నేను ఈ రోజు రెడ్మీ నోట్ 13 5G ఫోన్ లాంచ్ కి బంజారాహిల్స్ లోని హ్యాపీ మొబైల్స్ కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి తెలుసుకున్నంత సేపు చాలా కొత్త ఫీచర్స్ చాలా వచ్చాయి. లైక్ ఇది ప్యూర్ వీగన్ లెదర్ తో చేశారంట. అంటే ఫోన్స్ లో లెదర్ రావడం చాలా తక్కువ, అఫోర్డబుల్ ప్రైసెస్ లో, అండ్ మంచి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ 19 minutes లోనే బ్యాటరీ కూడా మనకి ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందంట. సో ఇలా చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. దాన్ని నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ మొబైల్స్ తో వర్క్ చేయడం కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే ఈ రోజు రెడ్మీ నుంచి నోట్ 13 సిరీస్ మొబైల్ లాంచ్ చేస్తున్నాము. మీకు ఇది వరకు చెప్పినట్టుగా దిస్ ద ఫస్ట్ మనకు ఫ్యూజన్ లెదర్ లో వస్తున్న మొబైల్. ఇది మనకు ఎటువంటి యానిమల్స్ ని హార్మ్ చేయకుండా వీగన్ లెదర్ తో చేసిన టెక్నాలజీతో చేసిన ఫోన్ ఇది. అదే విధంగా ఇది థర్డ్ డిస్ప్లే తోటి 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి 19 minutes లో ఫుల్ ఛార్జ్ అయ్యే విధంగా వస్తుంది. దీన్ని కస్టమర్ కి కేవలం 29,999 ఎఫెక్టివ్ ప్రైస్ లో వస్తుంది. అంతేకాకుండా హ్యాపీ మొబైల్స్ పర్చేస్ చేసిన కస్టమర్స్ కి ఫస్ట్ డే లాంచ్ ఆఫర్ కింద ప్రతి మొబైల్ కి ఒక TWS ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం 1,999 పే చేస్తే ఒక స్మార్ట్ వాచ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ కేవలం హ్యాపీ మొబైల్స్ లో మాత్రమే లభిస్తున్నాయి. సో ప్రతి ఒక్క కస్టమర్స్ కి, ప్రతి ఒక్క వినియోగదారులకి ఇదే మా హృదయపూర్వక విన్నపం. దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అధికారులు బయట వారికి ఇచ్చి పంపిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కనీస భద్రత లేకుండా కుత్బుల్లాపూర్ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, విద్యార్థులతో సౌకర్యం కల్పించిన దరఖాస్తులను మాత్రం కనీస భద్రత లేకుండా బయటికి పంపించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులను వివరణ కోరగా సమాధానం చెప్పకుండా మాట దాటవేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణితో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ ఆశావాహకులు అన్నారు. AEEE ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న AEEE అభ్యర్థులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశావాహులు సుమంత్ రెడ్డి, గుర్రం సబిత, ఆదిత్య, సాహితి, పృథ్వీ, గురువేష్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పరీక్షలకు ఫలితాలను కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్పీఎస్సీ నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సాధించి నూతన టీఎస్పీఎస్సీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని కోరారు. అలాగే త్వరితగతిగా హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, వాటిని కూడా ఎటువంటి కోర్టు కేసులు లేని విధంగా హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2022లో AEE నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఆఫ్లైన్ ఎగ్జామ్. అప్పుడు పేపర్ లీక్ అని 3 months తర్వాత తెలిసింది. మేము అప్పుడు కూడా జెన్యున్ రాసినాం. పేపర్ లీక్ వల్ల అప్పుడు మేము బలైనాం ఎవరో చేసిన తప్పుకి. మళ్ళీ తర్వాత మే 21-22లో CBRT ఆన్లైన్ ఫుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేది. ఎవ్రీ ఎగ్జామ్ ఫుల్ ట్రాన్స్పరెంట్ జరిగింది. తర్వాత ప్రిలిమినరీకి, ఫైనల్కి అని చాలా హర్డిల్స్ దాటుకొని ఫైనల్గా మెరిట్ లిస్టు అది టీఎస్పీఎస్సీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఎలాగోలా మేము కష్టపడి మెరిట్ లిస్ట్ తెప్పించుకోగలిగాం. తర్వాత ఆ పేపర్ లీక్ వల్ల జరిగిన సిట్టు, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనే దానిపై కోర్టు కేసులు, తర్వాత కొత్త ప్రభుత్వం, తర్వాత టీఎస్పీఎస్సీ రిజగ్నేషన్స్, గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవటం, కొత్త మెంబర్స్ని తీసుకురాలేకపోవటం. నేను AEE ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ని. నా జర్నీ 1.5 years నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఒకసారి జనవరిలో ఎగ్జామ్ రాశాను. మాకు 2022లో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ జనవరిలో మేము ఒక ఎగ్జామ్ రాసాము. పేపర్ లీకేజ్ వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి మేలో
రెండవసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు దాని ప్రాసెస్ అది అంతా ఇప్పుడు పేపర్ లీకేజ్ అంతా సార్ట్ అయిన తర్వాత మేము రెండవసారి ఎగ్జామ్ రాసినప్పుడు మాకు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వలేదు. సో ప్రాసెస్ అనేది స్పీడప్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు, కానీ పాత గవర్నమెంట్ చేసుకోలేదు. AEE రాసింది, ఆమె రిజల్ట్ వచ్చింది, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తలేరు. 14 నెలలు అవుతుంది. ఆ బాధ చాలా ఉంది మాకు. ఆమెతో పాటు మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. ఆ బాధ వర్ణాతీతం. నిద్రపోతలేరు పిల్లలు, చాలా ఫీల్ అవుతారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం, చాలా మేము చెప్పలేని స్థితిలో ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి తొందరగా ఎలక్షన్ కోడ్ రాకముందుకే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పేరెంట్గా. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఫ్రెషర్స్ డే ఎస్పెరంజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి MBA రెగ్యులర్, MBA టెక్నాలజీ మేనేజ్మెంట్, MBA టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. నూతనంగా అందుబాటులో వస్తున్న సాంకేతికత విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే వెల్కమ్ చెప్తున్నారు. అంటే యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, వెల్కమ్ ఎప్పుడు చెప్పడం ఏంటంటే 2 months అంటే అప్పుడు టోటల్ బిల్డింగ్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉండే, కాబట్టి జూనియర్స్ను వాళ్ళు వెల్కమ్ చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళు వెల్కమ్ చేయబోతున్నారు. సో మా క్యాంపస్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన MBA డే ఐసెట్ బ్యాచ్ ఒకటి ఉంది, MBA టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆఫ్టర్నూన్, అండ్ అగైన్ కొత్తగా మేము పెట్టిన కోర్సు MBA టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. ఈ పిల్లలకు సీనియర్ పిల్లలు ఏంటంటే ఈరోజు వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్తో పాటు మేనేజ్మెంట్ కల్చర్, మేనేజ్మెంట్ గేమ్స్, మేనేజ్మెంట్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఫైనల్ ఇంటర్వ్యూస్ కానీ, అల్టిమేట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ తోటి వెళ్తారు MBAలో. అందులో ఈ సంవత్సరం మేము గర్వించదగ్గది ఏంటంటే 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ జరుపుకునే టైంలో మాకు 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది మా స్టూడెంట్కు. తక్కువలో తక్కువ 8 lakhs. బయట నుంచి వచ్చే కంపెనీలకు మేము ఒకటే చెప్తున్నాం, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మా దగ్గర రాకండి క్యాంపస్. హైయెస్ట్ 24 lakhs ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా ఈ బ్యాచ్లో ఇంకా ఎక్కువ రావాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ సంవత్సరం మా ఫస్ట్ ఇయర్ బ్యాచ్లోకి 17 members కంపెనీ వాళ్ళు వచ్చాయి. వాళ్ళు ఆల్రెడీ 17 members బుక్ చేసుకొని పోయారు, రిజర్వ్ చేసుకొని. అంటే ఆ విధంగా MBA క్లాసెసే కాదు, లర్న్ అండ్ ఎర్న్ 2 కూడా ఇది ఉంది. తర్వాత పిల్లలు కూడా మా వాళ్ళు సిన్సియర్గా ఉంటారు. మార్నింగ్ 8:30 to నైట్ 9:15 వరకు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు క్లాసులు అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూ పెట్టుకుంటారు, లైబ్రరీలో ఉంటారు. అదేవిధంగా ఈవినింగ్ స్టూడెంట్స్ కూడా. సో ఈరోజు ప్రోగ్రామ్ మొత్తము యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో భారతదేశంలోని అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మరో ఘనత సాధించింది. యూరాలజీ, యూరో ఆంకాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో 1000 రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. AINUలో రోబోటిక్ సర్జరీ అత్యంత ప్రాధాన్యం కలిగిన సర్జన్ల నైపుణ్యం, అత్యాధునిక రోబోటిక్ అసిస్టెడ్ సర్జికల్ సిస్టమ్ సమ్మిళితంగా ఉంటుంది. ఈ విధానం వల్ల శస్త్రచికిత్సల సమయంలో మరింత ఖచ్చితత్వం, నైపుణ్యం, విజువలైజేషన్ వస్తాయి. చివరికి మెరుగైన క్లినికల్ ఫలితాలు, రోగులకు శస్త్రచికిత్స తర్వాత ఇబ్బందులు తగ్గడం, తక్కువ రక్త నష్టం, వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తాయి. కిడ్నీ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ వంటి చికిత్సలతో ఈ రోబోటిక్ సర్జరీలు చేశారు. ఈ 1000 సర్జరీస్, 1000 సర్జరీలు అన్నీ యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే. ఎందుకంటే మాది సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, మా దగ్గర యూరాలజీ మాత్రమే అవుతుంది. కాబట్టి అన్ని యూరాలజీకి సంబంధించిన యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే అయ్యాయి. యూరాలజీ అంటే మీకు అందరికీ తెలిసినట్టు మూత్ర వ్యవస్థకి సంబంధించిన సిస్టమ్. అది కిడ్నీస్, యూరిటర్స్, బ్లాడర్, ప్రాస్టేట్ ఇవన్నీ యూరాలజీ కింద వస్తాయి. మేము చేసిన 1000 కేసెస్లో మెజారిటీగా ఆంకాలజీ కేసెస్ ఎక్కువ అండి. అంటే కిడ్నీ క్యాన్సర్లు కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ. కొన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ అనేది చేయడంలో ఈ రోబోట్ అనేది పనికొస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు రోబోట్ అంటే రోబోట్ చేస్తుంది, సర్జన్ చేయడం కాదండి. రోబోట్ అనేది స్లేవ్ మాత్రమే. రోబోటిక్ ఆర్మ్స్ని సర్జనే నడిపించాలి. సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది తప్ప రోబోట్ చేయగలిగింది తనంతరికి తాను ఏమీ చేయడం జరగదు. ఎందుకు రోబోటిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము అంటే 2 రీజన్స్ అండి.
ఒకటేమిటి అంటే ప్రెసిషన్, అంటే క్లియర్ కట్, క్లీన్ కట్, అన్షాటెడ్ హ్యాండ్ అది. కాబట్టి ఆ ప్రెసిషన్కి రోబోట్ అనేది పనికొస్తుంది. తర్వాత డెప్త్లో పని చేయడం అనేది, అంటే పైనున్న అగ్రానికి ఇటు చర్మం పైన ఉన్నది అనుకోండి, అందరికీ కంటికి కనపడుతుంది. ఎక్కడో కడుపు లోపల ఎక్కడో దూరంగా ఉన్నది, కడుపు లోపల దూరంగా ఉన్నది ఎక్కడ మనకు కనపడదు. సో ఆ కనపడే దానికి మనకు ఈ రోబోట్ అనేది పనిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమిటి అంటే ప్రెసిషన్ అండ్ అన్యాక్సెసిబుల్ ప్లేసెస్, అంటే ఎక్కడో వెళ్ళలేని ప్లేసెస్లో మనకు వెళ్ళి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కారణాల వల్ల కొన్ని కేసెస్లో మనం రోబోటిక్ సర్జరీని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు మోస్ట్ కామన్ కేసెస్ మేము చూసేది ఏమిటి అంటే ఇన్సిడెంటల్గా కనుక్కున్న చిన్న కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ నుంచి ఆ ట్యూమర్ని మాత్రమే తీయడానికి రోబోట్ చాలా సులువు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లోకి వారం క్రితం దూరి విద్యార్థులను భయాందోళనకు గురి చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం అక్కడ వదిలేసిన చెప్పు ఆధారంగా సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టి నిందితుడిని పట్టుకోవడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ పారుపల్లి ఆంజనేయులు, ఎస్ఐ కాశీతో కలిసి ఏసీపీ సదయ్య వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగరాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేసి మానివేసి వీసీ లాడ్జ్ బస్తీలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అతడు చెడు అలవాట్లకు సైతం బానిసయ్యాడు. ఈ నెల 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ గోడ ఎక్కి చూస్తున్న క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది రావడంతో హాస్టల్ లోపలికి దూకాడు. హాస్టల్లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు. తెల్లవారగాని హాస్టల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని, దుండగులు గోడ దూకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులను ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును వారం తిరగకుండానే ఛేదించారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా, సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగరాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కినిరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనవి. వాటిలో భాగంగా